సో ఇదిగోనండి, ఇదే మందిరం, టెంపుల్ ఆఫ్ ఫేమ్. చక్కగా వచ్చి వీక్షించుకోండి. సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ కీర్తి మందిర్ అండి. ఈ మందిర్ అనేది మనకి 10 గంటలకు ఓపెన్ అవుతుంది. సాయంత్రం 6 గంటల వరకు అయితే ఈ మందిర్ అనేది ఓపెన్లో ఉంటుంది. నాకైతే ఇప్పుడు అడిగితే ఆ మందిర్ అనేది 5 గంటలకు ఓపెన్ అవుతుంది, ఇప్పుడు లేదని చెప్పారు. నేనైతే మందిర్కి అయితే వచ్చాను. సో ఇదిగోండి, మనకి ఇది కనిపిస్తుంది కదా, ఇదే కీర్తి మందిర్. చాలా ప్రత్యేకమైన దేవాలయం ఇది. సో ఇది మనకి శివ దేవాలయం. మనకి యాన్సిస్టర్స్ ఆఫ్ గాయక్వాడ్ ఫ్యామిలీని జ్ఞాపకార్థంగా ఇదైతే కట్టించడం జరిగింది. హాల్ ఆఫ్ ఫేమ్ లాగా అనమాట. ఇది హాల్ ఆఫ్ ఫేమ్, టెంపుల్ ఆఫ్ ఫేమ్ ఇది. సో మనం హాల్ ఆఫ్ ఫేమ్ అంటాం, ఇది టెంపుల్ ఆఫ్ ఫేమ్. సో కీర్తి అంటే నేను ఏదో యువరాణి ఏదో అనుకున్నాను, కానీ కీర్తి అంటే మనకి అది గొప్పది అని అర్థం అండి. సో బ్యూటిఫుల్ గార్డెన్ అయితే ఇక్కడ ఉంది. చక్కగా టైం అయితే స్పెండ్ చేసుకోవచ్చు. సో ఇందులో ప్రత్యేకత ఏంటంటే అది చూపిస్తున్నాను చూడండి. సూర్యుడు, చంద్రుడు, భూమి, ఆ ఇండియన్ మ్యాప్, అన్డివైడెడ్ మ్యాప్ అనేది, ష్రైన్ అనేది బ్రాంజ్తో తయారయ్యి యూనిక్గా ఉంది చూడండి. అది ఇప్పటివరకు నేను ఏ దేవాలయం కూడా చూడలేదు. సో సయాజీరావు మహారాజా గారైతే ఇది కట్టించడం జరిగింది. సూర్యుడు, చంద్రుడు, భూమి. సో అక్కడ ఉన్నంత కూడా అన్డివైడెడ్ మ్యాప్ ఆఫ్ ఇండియా. చాలా అద్భుతమైన విశిష్టత. అది ఎన్నో దేవాలయాలు చూసాను, కానీ ఇదైతే ఎక్కడ చూడలేదు. సో ఫోటో తీయమంటున్నారు. సో మందిర్ అయితే 12 to 4 అని క్లోజ్ అయిపోయిందని చెప్పారండి. నేను మళ్ళీ దీనికోసం నేను సాయంత్రం రావాలి. చాలా ఇబ్బంది ఇలా అయితే. ఇప్పుడు మనకి టైమింగ్స్ అనేవి 10 PM to 6 PM అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారంటే 4 గంటలకు ఓపెన్ అవుతుందని కొంతమంది అంటున్నారు, కొంతమంది 5 గంటలకు ఓపెన్ అవుతుంది అంటున్నారు. మళ్ళీ ఒక్కదానికోసం ఇప్పుడు నేను ర్యాపిడోలో 50 రూపాయలు ఇచ్చుకుని వచ్చారు ఇటు సైడ్. సో ఇలాంటివి ఉన్నప్పుడు ఇలాంటివి జరగకూడదండి. సో అక్కడ ఏదో మందిర్ ఉన్నట్టుంది. సో మనకి ఈ కీర్తి మందిర్ కట్టించింది కూడా సయాజీరావు మహారాజా 3 ఆఫ్ గాయక్వాడ్ డైనాసిటీకి చెందిన రాజు అయితే ఈ నిర్మాణం కూడా కట్టించడం జరిగింది. అక్కడ ఏంటో శాంక్షన్ మందిరం ఏందో తెలియట్లేదు. అక్కడికైతే వెళ్దాం. స్టార్టింగ్ అయితే మనకి ఆంజనేయ స్వామి అయితే ఉన్నారు. సో ఇక్కడ ఒక దేవాలయం అనేది మహాదేవుడికి అంకితం చేశారు, శివయ్యకి. నేను అందుకని వచ్చాను, కానీ అక్కడ కనిపించట్లేదు. ఇదేంటి ఉడత దేవుడిని, ఉడత కాదు, కాళీమాత, శివలింగం, నాగరాజు, కాళీమాత. ఇప్పుడైతే నేను తర్వాత వచ్చి మరి ఇవేంటి కవర్ చేయను. ఇప్పుడు కవర్ చేయాల్సినంత కవర్ చేసేస్తాను. సో ఇక్కడ ఒక చిన్న శాంతంలో ఉన్నది ఏంటి అది ఉంది. లోపలికి వెళ్తే ఏదైతే చూద్దాం. పెద్ద బనియన్ ట్రీస్ అయితే ఉన్నాయి. చాలా మందికి తెలియదు. ఓన్లీ కీర్తి మందిర్ అంటే కీర్తి మందిర్కి వస్తున్నారు. ఇక్కడ శివ మందిర్ ఉందని ఎవరికి ఇది నంది, పాలరత్తు, తాబేలు, మహాదేవ్ టెంపుల్ అయితే క్లోజ్ ఉంది. చూసారా శివలింగం చూడండి. జర్మన్ షెపర్డ్. సో నంది, మత్స, టార్టైస్. సో ఈ కన్నాల్లో చూపిస్తున్నాను శివలింగం. చాలా అద్భుతంగా ఉంది. ఓం నమః శివాయ. చాలా అద్భుతంగా ఉంది. అంతా కూడా మనకు పాలరాతితో తయారైంది. సో వెతకాలి, ఇలా వెతికితేనే మీకు దొరుకుతుంటాయి. ఏమి వెతకపోతే మందిరికి వచ్చి ఒక దగ్గరే చూస్తానంటే అవ్వదండి.
సో కీర్తి మందిర్ అంటే ఇదిగోండి, ఇక్కడ కూడా ఒక దేవాలయం కనిపించింది నాకు. సో అక్కడ కూడా ఒక దేవాలయం కనిపించింది. చుట్టూ దేవాలయాలు ఉన్నాయి. నేను ఏది వదలను, చక్కగా అన్ని వీక్షిస్తాను. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇది మనకు శివదేవాలయం. శివదేవాలయం తర్వాత ఇక్కడ ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయం దగ్గర కూడా మనం వెళ్దాం. సో ఇదిగోండి ఒక శివదేవాలయం, ఇక్కడికైతే మనం వెళ్దాం. సో ఇప్పుడు ఈ సిటీ ఆఫ్ వదోదరని మనం బరోడా అని స్టార్టింగ్లో నేను చూసి కంగారు పడ్డాను. కానీ ఈ సిటీ ఆఫ్ వదోదర అని బరోడా అని కూడా అంటారు. బరోడా అని చంద్రవతి, వీరవతి, వడపాత్ర, ఎందుకంటే మనకి బనియన్ ట్రీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి వడపాత్ర అని కూడా పిలుస్తారు. ఇక్కడ తాబేలి. సో ఇక్కడ కూడా ఒక దేవాలయం ఉంది. ఇది కూడా శివ దేవాలయమే. శివ దేవాలయం. ఓం నమ శివ. సో అక్కడ నంది ఉంది. నంది మన నంది మధ్యలో గంట తర్వాత తాబేలు తర్వాత శంకరుడు. సో ఇదిగోండి ఇక్కడ మనకు నంది కనిపిస్తుంది. సో ఇది ఒక శివాలయం, అదొక శివాలయం, ఇక్కడ ఒక శివాలయం. ఇది చూపించాను ఆల్రెడీ. సో మళ్ళీ కాకపోతే ఇన్ని చూపించినా కూడా మళ్ళీ సాయంత్రం అనేది మీకు రావాలండి. అక్కడ ఒక డోమ్ ఉంది. అక్కడ ఏమైనా ఉందా, వెళ్ళొచ్చో వెళ్ళకూడదో ఏటో. సో ప్యాలెస్ అయితే చాలా అద్భుతమైన ప్యాలెస్ అండి. నేనైతే లోపలికైతే ఆ మెయిన్ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళదు, కానీ ఆ చుట్టుపక్కల ప్రాంగణంలో మనకి దేవాలయాలు అయితే ఉన్నాయి. 2 శివ మందిర్లు ఉన్నాయి. ఆ శివ మందిర్లు చక్కగా మీకు అయితే చూపించాను. మళ్ళీ నేను సాయంత్రం వచ్చి ఆ లోపల భాగంలో మనకి ఏమంటే నందల్ బోస్ గీసిన పెయింటింగ్స్ అనేవి గాయకోడ్ ఫ్యామిలీ చెందిన పెయింటింగ్స్ అనేవి తనకి చేస్తారు. ఆ పెయింటింగ్స్ అయితే అక్కడ ఉంటాయి. ఆ పెయింటింగ్స్ కూడా మీకు చూపిస్తాను సాయంత్రం వచ్చి. సో ఎందుకంటే ఇప్పుడు నేను వచ్చాను, కానీ అన్ఫార్చునేట్లీ ఇట్ వాజ్ క్లోజ్డ్ ఫర్ నౌ అండ్ ఇట్ విల్ రీఓపెన్ ఇన్ బిట్వీన్ 5 to 6 అని అన్నారు. కొంతమంది 4 అంటున్నారు, కొంతమంది 5 to 6 అంటున్నారు. సో నేను బెటర్గా నేను 5 o'clock అయితే వచ్చి లోపలికి వెళ్ళి ఆ ప్రాంతంలో ఉన్న విషయాన్ని మీకు చూపిస్తాను. సో అవే కాకుండా మనకి ఈ మందిర్ కట్టించింది కూడా సయాజీరావు గారని, మహారాజా సయాజీరావు గాయకోడ్ డైనాసిటీకి చెందిన మహారాజు అయితే మనకి లక్ష్మీ విలాస్ ప్యాలెస్ కట్టించారు కదా, అతనే ఇది కూడా కట్టించారు. చాలా అద్భుతమైన ప్యాలెస్ అండి. చక్కగా వచ్చి ఆ ప్యాలెస్ని చూసుకుంటూ శివాని దర్శించుకోవడం అనేది మహాభాగ్యం. యూనిక్ మందిర్ అండి ఇది. మనకి ఏంటంటే సూర్యుడు, చంద్రుడు, భూమి అన్డివైడెడ్ మ్యాప్ కలిపి ఒక స్ట్రైన్ అనేది తయారు చేయడం అయితే జరిగింది. అందుకే దీన్ని సెంటోప్ అని అంటారు. ఆర్కిటెక్చర్ కానీ ఆ టైప్ కానీ సెంటోప్ అని అంటారు. యూనిక్ టైప్ ఆఫ్ టెంపుల్ ఆర్ మందిర్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ వదోదర ఏదైనా ఉంటే మనకి ఈ కీర్తి మందిర్ అని ద హాల్ ఆఫ్ ఫేమ్ లాగా ద టెంపుల్ ఆఫ్ ఫేమ్. సో ఇదిగోండి ఇక్కడ ఒక చిన్న మందిర్ ఉంది. నాకు తెలిసి సాయంత్రం ఓపెన్ అవుతుంది అని నాకు అనిపిస్తుంది. సాయంత్రం అయితే ఒకసారి అయితే మందిరికి మళ్ళీ రీవిజిట్ చేస్తాం. అరేం చేస్తాం, అంతకుమించి ఏం లేదు. ఎందుకంటే ఇక్కడే ఉండిపోతే వేరే ప్రదేశాలు నేను చూడలేను. సో ఈ టోంబుని కూడా ఇక్కడ ప్రాంతీయులు ఎక్కడే నివసిస్తున్నట్టున్నారు. సో కీర్తి మందిర్, ద హాల్ ఆఫ్ ఫేమ్, ద టెంపుల్ ఆఫ్ ఫేమ్. మందిర్ వెనుక భాగానికి అయితే వచ్చాను నేను. ఇప్పుడు కరెక్ట్గా చాలా బాగుంది. సో నేను ఇప్పుడు కరెక్ట్గా జూకి వెళ్ళిపోవడం బాగున్నట్టుంది. ఎండ విపరీతంగా ఉంది. నేను జూకి వెళ్ళి ఇటు వద్దాం అనుకున్నాను, కానీ ఓన్లీ మరి మిస్ అయిపోతానేమో. కీర్తి మందిర్ చాలా విశిష్టమైన మందిర్ అని వస్తే ఇక్కడ టైమింగ్ అనేది రాంగ్ అయింది, దెబ్బ అయిపోయాను. సో ఇలా దెబ్బలు అనేవి కావాలండి. ఎందుకంటే కొన్ని దగ్గరలో మనకి ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్. డోంట్ ఆల్వేస్ ట్రస్ట్ గూగుల్. సో ఇదిగోనండి, ఇదంతా కూడా మనకి దత్తాత్రేయ స్వామి. సో వాట్ ఈజ్ యువర్ నేమ్? సోహమ్. సో హీ హాజ్ గివెన్ బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ ఇంపార్టెన్స్ ఆఫ్ దత్తాత్రేయ అండి. ఇదిగోండి మనకి ఇది మొత్తం కూడా సాక్రెడ్ ప్లేస్. ఈ కుక్కల గురించి కూడా వివరణ ఇచ్చారు. కుక్కలు ఎందుకు ఇక్కడ ఉన్నాయంటే మనకి ఋగ్వేద, సామవేద, యజుర్వేద అని 4 వేదాలు ఉంటాయి కదా. ఆ 4 వేదాలకి సంబంధించిన చరిత్ర అంతా కూడా ఇక్కడ ఉంది. అద్భుతమైన దేవాలయం. సో నేనైతే ఈవినింగ్ అనేది మీకు వచ్చి ఈ మందిరిని మ్యాక్సిమం చూపించడానికి అయితే ట్రై చేస్తాను.
సో డూ వాంట్ టు సే ఎనీథింగ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది టెంపుల్? ఈస్ ఆల్రెడీ గివెన్ ది బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ అండి. చాలా బాగా చెప్పాడు. మనకి పిఠాపురంలో దత్తాత్రేయ స్వామి ఉన్నారు కదా, ఆ సేమ్ రిప్లికా అనేది మనకి ఇక్కడ కూడా ఉంది. సో ఆ చెట్టుని కూడా సాక్రెడ్ ప్లేస్గా మనం కొలుస్తామని చెప్పి అన్నారు. దర్శనం అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే నువ్వు ఈ విండో నుండి చూసుకో, సాయంత్రం ఒకళ్ళు ఓపెన్ చేస్తారో లేదు అని అన్నారు. సో దత్తాత్రేయ స్వామి బ్యూటిఫుల్. మనం ఇక్కడ చూపించాం కదా పోస్టర్, ఆ పోస్టర్లో ఉన్నట్టు ఇక్కడ కూడా ఉంది. మొత్తం పాలరాతో తయారైంది. చాలా అద్భుతమైన మందిర్ ఇది. చూడండి, మందిర్ చుట్టూ కూడా మనకి దేవాలయం అనేది ఉంది. ఇది కూడా మనకి ఇక్కడ నేను చూపించాను కదా, ఈ దేవాలయం దత్తుడిది. మనకి అక్కడ ఉంది శివయ్య దేవాలయాలు. చుట్టుపక్కల గ్రామాల ప్రాంతం అంతా కూడా మనకి చాలా దేవాలయాలు ఉన్నాయి. మస్ట్ విజిట్ వెన్ యూ విజిట్ వదోదర. దిస్ ఈజ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇన్ వదోదర అండి. మనం బొరుడా అని కూడా అంటారు, కన్ఫ్యూజ్ అవ్వకుండా. వదోదర అని బొరుడా అని కూడా ఒకటేనే. సో ఇది మనకి హాల్ ఆఫ్ ఫేమ్ లాగా టెంపుల్ ఆఫ్ ఫేమ్ ఆఫ్ గాయక్వాడ్ ఫ్యామిలీకి చాలా ప్రతిష్టమైన మందిర్ ఇది. సో మనకి లోపలంతా కూడా మనకి గాయక్వాడ్ ఫ్యామిలీకి అంకితం చేశారు. బయట ఉన్న ప్రాంతం అంతా కూడా మా శివయ్యకి అంకితం చేశారు. ఇక్కడ మనకి సూర్యదత్త కూడా ఉన్నారు. సో చక్కని ప్రదేశం, చాలా చక్కగా మనం టైం అయితే స్పెండ్ చేయొచ్చు. ఈ మందిర్ కానీ ఒకవేళ క్లోజ్ అయితే మీరు ఇక్కడ సయాజీ బాంగ్ జూ అని ఒకటి ఉందన్నారు. ఆ జూకి నేను వెళ్ళి ఆ జూ నుండి మళ్ళీ ఇక్కడికి వస్తాను. ఓపెన్ అయితే ఇది లోపలికి వెళ్ళి ఇది కూడా మీకు చూపిస్తాను. ఆ ఒక భాగమే మేము వదిలేసాను, ఆ ఒక భాగం కూడా మీకు చూపిస్తాను. అంటిల్ దెన్ స్టేట్ ఉండండి. గుడ్ బై ఫ్రమ్ కీర్తి మందిర్. చూడండి, ఇక్కడ మనకి దత్తాత్రేయ దేవాలయం, మందిరు, కీర్తి మందిర్ తర్వాత అక్కడ శివ దేవాలయం ఉన్నట్టు మర్చిపోకండి. అటు సైడ్ చెట్లు ఉన్నాయి, అలా వదిలేకండి. అవి కూడా వెళ్ళండి. అశోకవనం వల్లగా చెట్లు, బనియన్ ట్రీస్ ఎక్కువ ఉన్నాయి. చాలా అద్భుతమైన మందిర్ ఇది. సో మళ్ళీ వస్తానండి, వచ్చి మీకు లోపల ఉన్నది మీకు చూపిస్తాను. మళ్ళీ ఓపెన్ కాకపోతే మరి నేనేం చేయలేను, కానీ ఓపెన్ చేస్తారని నమ్ముతూ నేను మళ్ళీ వస్తాను. సో ఇది కూడా మళ్ళీ మందిరికి అయితే వచ్చాను. అది అంతా ఇంకా ఓపెన్ చేయలేదు. చూసారా, ఎన్నిసార్లు రావాలండి? 2 సార్లు వచ్చాను, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నారు. కాకపోతే గేట్లు అయితే తీసారు. ఇక్కడ నుండి మనం చూసుకోవాలి. దత్తాత్రేయ దేవాలయం అండి ఇది. ఇందాక మీరు దూరం నుండి చూపించాను, ఇప్పుడు దగ్గరికి వచ్చి చూపిస్తున్నాను. బ్యూటిఫుల్. ఇక్కడ శివలింగం కూడా ఉంది. చాలా బాగా అనిపిస్తుంది అండి. రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇలా ఇవ్వకూడదు కదా. రెండు సార్లు వచ్చాను దేవాలయం ఈ మందిర్కి. చూసారు, ఎంతో కష్టపడి మందిరికి వస్తే ఇక్కడ కూడా ఇప్పుడు కూడా పోన్లండి, నాకు తెలిసి ఇదేనేమో. సో చక్కగా అయితే ఇదిగోండి, మందిరికి అయితే రండి. లోపల ఇది ఉన్నా లేకపోయినా పక్కన ఉన్న శివాలయాలు ఇవన్నీ కూడా చక్కగా చూసుకోవచ్చు. సో ఇదిగోనండి, ఇదే మందిరు, టెంపుల్ ఆఫ్ ఫేమ్. చక్కగా వచ్చి వీక్షించుకోండి. అదిగోండి ద్వారాలు. మళ్ళీ నేను ఈ ఊరిని చెప్తాను అనుకోండి. సాయంత్రం అయింది, నేను వచ్చాను, కానీ అన్ఫార్చునేట్లీ అగైన్ స్టిల్ ఇట్స్ బీన్ క్లోజ్. లోపల పెయింటింగ్ చేస్తున్నాం, కలర్ వేస్తున్నాం అని అయితే అక్కడ సెక్యూరిటీ గార్డ్ చెప్పారు. సో దానివల్ల నాకు తెలిసి నేను అనవసరంగా 3 times రావడం, డబ్బులు పోవడం ఈ తర్వాత విషయం అండి. కానీ నాకు టైం అనేది వృధా జరుగుతుంది. నేను ఇక్కడ మళ్ళీ మిస్ అయిపోతున్నా, 6 గంటలు మిస్ అయిపోతున్నాయేమో అని చెప్పి ఆ మిలిటరీ అకాడమీ నుండి ఊరులు ఎత్తుకొని ఇక్కడికి వస్తే ఇది అయ్యింది. ఇంకా తపోవన్ అంటే మళ్ళీ అది ఎంత దూరం, అది వెళ్తాను. ఇంకా నేను ఇక్కడ నుండి తపోవన్ టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాను. అది కుదిరితే వెళ్తాను, లేకపోతే అంతే మరి గెట్. సో ఒక్కసారి చూసుకోండి. ఇక్కడైతే మనకు ఓన్లీ గాయక్వాడ్ ఫ్యామిలీ స్టాచ్యూసే ఉంటాయి, అందుకని అది పర్వాలేదు. కానీ అక్కడ మీకు అదిగో అక్కడ సూర్యదత్త దేవాలయం, మనకి అక్కడ మనకి శివాలయాలు అటొకటి ఉంది. చక్కగా దర్శించుకోండి.